సెల్ హెల్త్ సిరీస్ మనం చూస్తూ వచ్చాం. ఈసారి పండక్కో, న్యూ ఇయర్కో, క్రిస్మస్కో లేకపోతే తర్వాతో మీరు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఈ మ్యాజిక్ బాక్స్ ఇవ్వచ్చు. ఈ మ్యాజిక్ బాక్స్లో ఏముందో ప్రముఖ న్యాచురోపతి ఫిజిషియన్ డాక్టర్ సుమ గారు చెప్తారు మనతో. థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి ఈ కిట్ లో ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మనం మెయిన్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి మనం మెయిన్ గా ఫస్ట్ సెల్ ఎసెన్షియల్ కిట్ అనేది మ్యాండేటరీగా ఇస్తాం. రైట్. ఎందుకని అంటే మన మెయిన్ ఫోకస్ సెల్యులర్ లెవెల్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా చేయడం వల్ల చేయాలి. ఎందుకని అంటే మనకు ప్రతి డిసీజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది మనకు సెల్లో మాల్ ఫంక్షనింగ్ ఉండడం వల్ల ఇంప్రాపర్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు మెయిన్ గా కొన్ని టైప్స్ ఆఫ్ నర్వ్ సిమ్టమ్స్ కానీ లేదంటే కొన్ని డిసీజెస్ అంటే మెటబాలిక్ డిసార్డర్స్ కానీ డయాబెటిక్ కానీ పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కానీ మెయిన్ రీజన్స్ మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ. రైట్. సో ఈ కిట్లో ఏమేమి ఉంటుంది, దాని యూసెస్ ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను. రైట్. ఇందులో మెయిన్గా మనకు B1, B2, B6, B9 ఇలా ఉంటాయి. అంటే ఇంకా జింక్, మెగ్నీషియం. మెయిన్గా మనకు ఈ బి విటమిన్స్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే కొంతమంది జనరల్గా చెప్తూ ఉంటుంటారు కదా, మాకు నవ్ సెన్సేషన్ అంటే షాకింగ్ సెన్సేషన్ వస్తుంది, టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది, నవ్ పెయిన్ వస్తుంది అండ్ ఇంకా నమ్నెస్ ఫీలింగ్ ఉంటుంది అని. మెయిన్గా మనకు బి డెఫిషియన్సీస్ అంటే B12 కానీ B6 డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తాం మెయిన్గా. రైట్. ఇంకా ఏంటంటే సెల్కి ఎలా యూజ్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ అంటే ఎనర్జీగా మారి మనకు ఏటీపీ అంటే మనం ఏటీపీ సింథసిస్ అని అంటాం. సో అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే సెల్ లోపలికి డీప్గా వెళ్ళి అది ఏటీపీ సింథసిస్ జరగడానికి మనకు మెయిన్గా ఈ B1, B2 వైటమిన్ బీస్ హెల్ప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వైటమిన్ సి. వైటమిన్ సి సర్వరోగ నివారణి. అందరూ మంచి స్కిన్ దగ్గర నుంచి మంచి ఇమ్యూనిటీ కోసం తీసుకుంటారు. వన్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ గా ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, పొల్యూషన్ నుంచో స్మోకింగ్ నుంచో. అలాంటి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట ఫ్రీ రాడికల్స్ ని. అంటే ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గడం వరకు బాగా హెల్ప్ అవుతుంది వైటమిన్ సి. ఇంకా యాంటీ ఏజింగ్ కి కానీ ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ అండి, అన్ని ప్లాంట్ బేస్డ్. అండ్ ఒమేగా 3. ఒమేగా 3 మనకి ఒమేగా 3 అంటే సీ బక్థాన్ ఆయిల్. ఈ రెండు తీసుకోవాలండి రోజు తీసుకోవచ్చు. మెయిన్గా ఇది మనం స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇది మ్యాండేటరీగా ఇస్తాము. ఎందుకని అంటే ఒమేగా 3 ఒకలాగా యూజ్ అవుతుంది, ఒమేగా 6, 8, 9 ఒకలాగా యూజ్ అవుతుంది మన సెల్స్కి. ఇవి మెయిన్గా మనం సెల్స్ పైన ఉన్న ఫ్యాటీ లిపిడ్ లేయర్ ఏదైతే ఉంటుందో వాటిని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది బహుశా రోజు తీసుకోవచ్చు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవచ్చు. రైట్. అండ్ సెల్ డైజెన్, ఇవి ఎంజైమ్స్. మనకు సెల్యులోస్ కానీ లైపోస్ కానీ అంటే మనం తీసుకునే ఏదైతే కార్బ్స్ కానీ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉంటుందో వాటిని డైజెషన్ చేసి చిన్నగా మనకు డైజెషన్కి హెల్ప్ అవ్వడానికి మనం సెల్ డైజెన్ ఇస్తాం. ఈ సెల్ డైజెన్ వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్. ఈ గట్ క్లీన్ కిట్ మనకి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కానీ మనం డైట్లో దేనికి ఇస్తామంటే మెయిన్గా డీటాక్స్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది రోజు వాడచ్చు. డీటాక్స్ వాడేటప్పుడు ఎలా వాడాలి? రాత్రిపూట 1/2 స్పూన్ కొంచెం వామ్ వాటర్లోకి వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే బాగా ఫ్రీ మోషన్ అవుతుంది. రైట్. కాన్స్టిపేషన్ వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. మెయిన్గా IBS కానీ మనకి ఏదైతే స్టమక్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది వాటికి హెల్ప్ అవుతుంది. రైట్. ఇది తీసుకోవడం వల్ల మనం తీసుకున్న విటమిన్ సబ్సెప్షన్ కూడా బాగుంటుంది. చాలా బాగుంది. ఎస్. అండ్ ఏంటి డ్రాప్స్, ఇది మినరల్స్ అంటాం. మనకు వైటమిన్స్ ఎంత ఇంపార్టెంటో మినరల్స్ కూడా అంత ఇంపార్టెంట్, బోన్ హెల్త్ కానీ లేదంటే సెల్ ఫంక్షనింగ్ కి కూడా. ఇది ఫ్యూ డ్రాప్స్ ఒక జగ్ ఆఫ్ వాటర్ బాటిల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 లీటర్ బాటిల్లోకి 7 to 10 డ్రాప్స్ వేసుకుంటే అది పవర్ఫుల్ అయిపోతుంది, ఎనర్జైజ్డ్ వాటర్ అయిపోతుంది. పూర్వం మన సినిమాలో ఇలా అనగానే అది మంచి ఒక కాంతి వచ్చేసింది వాటర్. అలాంటి మ్యాజిక్ వాటర్ కోసం ఏంటి? అండ్ D3, K2 మెయిన్ ఇక్కడ ఈ మధ్య చాలా వింటున్నామండి D3, K2 గురించి. D3 అనేది జనరల్ గా అందరికీ తెలిసిందే, మనకు కాల్షియం అబ్జర్ప్షన్ కి యూజ్ అవుతుంది, మెయిన్ గా ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని. బట్ మనం D3, K2 ఎందుకు ఇస్తున్నాం అంటే మెయిన్ గా ఇక్కడ హార్ట్ కండిషన్స్ కి. సో కాల్షియం అనేది అందరికీ బ్లడ్ స్ట్రీమ్ లో ఉంటూనే ఉంటుంది. బట్ D3 తీసుకున్నప్పుడు కాల్షియం అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. బట్ K2 ఉండడం వల్ల ఆ కాల్షియం ఎక్కడ డెఫిషియన్సీ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ఒక ప్రోటీన్ సిగ్నలింగ్ యాక్టివేషన్ జరుగుతుంది. దానివల్ల టీత్కి వెళ్ళాలా లేదంటే బోన్స్కి వెళ్ళాలా, ఎక్కడ మనకు వీక్ ఉంది, ఎక్కడ దీని అవసరం ఉంది అనేది K2 సిగ్నలింగ్ అనమాట. రైట్. దాన్ని తీసుకెళ్ళి అక్కడ సెల్స్కి ఇవ్వడానికి. రైట్. అండ్ బ్లాక్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇది మెయిన్గా ఇన్ఫ్లమేషన్కి బాగా వర్క్ అవుతుంది. రోజుకి ఎన్ని వేసుకోవాలి? మనమైతే 2 ఇస్తాం. 2 వేసుకుంటే చాలా బెటర్. ఇన్ఫ్లమేషన్ మెకానిజమ్స్ కొన్ని ఉంటుంది, అవి బ్లాక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఎంతకాలం వాడితే మనకి యాక్చువల్లీ డిఫరెన్స్ తెలుస్తుంది డాక్టర్ సుమా? 14 days నుంచి డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎస్. నేను ఒకటి వాడుతున్నాను ప్రస్తుతం, ఇన్ఫ్లమేషన్ ఐ ఫీల్ డిఫరెన్స్ స్టార్టెడ్ అని. బట్ 2 వాడమంటున్నారు అయితే. 2 యూజ్ చేసి ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోకోనట్ ఆయిల్. ఇది క్యాప్రిలిక్ లారిక్ ఆయిల్. ఇది చాలా
ఒక పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్. ఇది మనం మెయిన్ గా ఇక్కడ దేనికి ఇస్తామంటే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగస్ అని కూడా చెప్పొచ్చు. కోకోనట్ ఆయిల్ బెనిఫిట్స్ గురించి వింటూనే ఉన్నాం. ఇది కుకింగ్ కి కూడా వాడచ్చా? కుకింగ్ కి కూడా యూస్ చేయొచ్చు. కుకింగ్ కి యూస్ చేయొచ్చు. దాంతో పాటు ఇట్ హ్యాస్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ప్లస్ గుడ్ ఫ్యాట్. ఎంటీ స్టమక్ తో మనం కొంచెం ఒక స్పూన్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ ట్రాక్ అనేది కూడా అంత క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అందరూ టీ కాఫీస్ తో స్టార్ట్ చేస్తారు, అసిడిటీ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో గుడ్ ఫ్యాట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కోకోనట్ ఆయిల్ తీసుకుంటే దీంట్లో ఉన్న యాసిడ్స్ వల్ల మనకు డీటాక్స్ అవ్వడంతో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంది. ఇదంతా ఒక 1 month లో కన్జ్యూమ్ చేసేయాలా ఈ 1 లీటర్? అంటే మీ రికమెండెడ్ డోస్ ప్రకారం అంటే మనం డైట్స్ ని బట్టి చేంజెస్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే ఒకసారి ఓపెన్ చేశాక బయట పెట్టచ్చు? బయటనే పెట్టుకోవచ్చు, ఏం కాదు. దాదాపు ఒక 1 to 2 months. ఇది 1 లీటర్ కాబట్టి ఐ 2 ఎక్స్పెక్ట్ months 2 months దాకా ఈజీగా వాడచ్చు. కొంతమందికి 10 grams వేస్తాం, అంటే 10 to 20 ఇస్తాం, కొంతమందికి 50-60 ఇస్తాం. అంటే కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ టానిక్ లా తీసుకోవాలంటే వీటన్నిటితో పాటు టానిక్ లాగా తీసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్ లో కొంచెం లెమన్ యూస్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇది ఎసెన్షియల్ కిట్. ఇది వాడడం వల్ల దీని బయో అవైలబిలిటీ మీ దగ్గర చాలా ఎక్కువ అని చెప్పి విన్నాను. డాక్టర్ రవికుమార్ గారు చెప్పారు. ఇది అంటే అబ్జార్ప్షన్ బెటర్ గా ఉంటుందా? అబ్జార్ప్షన్ బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు D3K2 చూసుకున్నాం అనుకోండి, D3 అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అంటే ఫ్యాట్ ఉంటేనే మనకు అబ్జర్వ్ అవుతుంది. మనం ఇందులో ఏం చేస్తామంటే ఆల్రెడీ ఫ్యాట్ మిక్స్ అయ్యే వస్తుంది. రైట్. సో ఇవన్నీ పొద్దున్న తీసుకోవాలంటే రాత్రి తీసుకోవాలి. కొన్ని పొద్దున కొన్ని రాత్రి డివైడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది సెల్ డైజిన్. మార్నింగ్ ఇంపార్టెంట్, మార్నింగ్ తీసుకోవచ్చు. omega-3 మార్నింగ్. అలాగే సి విటమిన్ మార్నింగ్ విత్ బ్రేక్ఫాస్ట్. దాంతో పాటు విత్ మిన్, ఇది కూడా మార్నింగ్. ఇదైతే డే లాంగ్. సి బక్తాన్ ఈవినింగ్. మార్నింగ్ ఈవినింగ్. ఇది కూడా మార్నింగ్. యా. అండ్ D3K2 మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. ఇది నైట్. చాలా బాగుంది డాక్టర్ సుమా, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఫంక్షనల్ మెడిసిన్ తోటే మనం చాలా ఇంబ్యాలెన్సెస్ ని కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత అవసరమైతేనే క్రానిక్ డిసీజెస్ కి వేరే మెడికేషన్ అవసరం. బట్ చాలా విషయాలు ఎంతో సెట్ అయిపోతాయి. కిట్ తోనే సెట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.